సరస్వతి వార్డెన్ మనోహరి గురించి బాగీకి అన్ని నిజాలు చెప్పడంతో బాగీ కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది. దేవత లాంటి ఆరు అక్కకి ఆ మనోహరి ఎంతో అన్యాయం చేసింది. ఆయన కూడా మంచితనం వల్ల ఆ మనోహరి చేసే కుట్రలను కనిపెట్టలేకపోయారు. ఎన్నోసార్లు నాకు పిల్లలకు ఆ మనోహరి ప్రమాదం తలపెట్టాలని చూసింది. నాకు అనుమానం వచ్చింది, కానీ నా దగ్గర సరైన సాక్ష్యాలు లేనందున ఆయనకు చెప్పినా కూడా ఆయన నమ్మరేమో అన్న ఉద్దేశంతో ఇప్పటి వరకు ఆయనతో ఈ నిజాన్ని నేను చెప్పలేకపోయాను. ఎప్పుడు ఆయనకు ఈ విషయం చెప్పుంటే పరిస్థితి ఇక్కడి వరకు వచ్చేది కాదేమో, ఇన్ని రోజులు ఆ మనోహరిని ఆయన గుడ్డిగా నమ్మేవారు కాదేమో అని చెప్పి బాగా బాధపడుతూ ఉంటుంది. ఇకప్పుడు రాథోడ్, బాధపడకు మిస్ అమ్మ, ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. ఇప్పుడే మనం సార్ దగ్గరికి వెళ్దాము, జరిగింది మొత్తం కూడా చెప్పేద్దామని చెప్పి రాథోడ్ అంటూ ఉంటాడు. ఇప్పటికైనా మనోహరి గురించి నిజాలు చెప్పినందుకు చాలా థ్యాంక్స్ మేడం అని చెప్పి బాగి సరస్వతి మేడంకి చెప్తూ ఉంటే, అరుంధతి లాంటి మంచి మనిషికి ఎట్టి పరిస్థితులను అన్యాయం జరగకూడదు. తన చావుకి కారణమైన ఆ మనోహరికి ఖచ్చితంగా శిక్ష పడి తీరాలి. మొత్తానికి మీకు చెప్పాలనుకున్న నిజాన్ని నేను చెప్పేశాను, ఇక నాకు ఏమైపోయినా పర్వాలేదు అని చెప్పి సరస్వతి మేడం అంటూ ఉంటుంది. ఇక అప్పుడే కంగారుగా మనోహరి ఆశ్రమం దగ్గరికి వస్తుంది. మనోహరి అక్కడికి రాగానే బాగి మనోహరి వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. అంటే ఈ సరస్వతి వార్డెన్ నా గురించి నిజమంతా కూడా బాగీకి చెప్పేసి ఉంటుందా, అందుకే బాగి నన్ను ఇలా కోపంగా చూస్తుందా అని చెప్పి మనోహరి టెన్షన్గా చూస్తూ ఉంటుంది. అసలు నువ్వు మనిషివేనా? అరుంధతి అక్క నిన్ను ఎంత నమ్మింది, అటువంటిది నువ్వు తనకి ఇంత అన్యాయం చేస్తావా? ఇన్ని రోజులు అరుంధతి అక్కను పొట్టను పెట్టుకొని సిగ్గు లేకుండా అదే ఇంట్లో తిష్ట వేస్తావా అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. బాగి ఒక్కసారి నేను చెప్పేది విను అని మనోహరి అంటూ ఉంటే, అప్పుడు రాథోడ్, ఇంకా తనతో మనకి మాటలేంటి మిస్ అమ్మ, వెంటనే ఈ విషయం సార్కి చెప్దాము, సారే తన సంగతి చూసుకుంటారు అని చెప్పి రాథోడ్ అంటూ ఉంటాడు. పద రాథోడ్ అని చెప్పి బాగి అంటూ ఉంటే, అప్పుడు మనోహరి ఎట్టి పరిస్థితులను అమర్కి మీరు నిజం చెప్పడానికి వీల్లేదు అని అడ్డొస్తూ ఉంటుంది. అప్పుడు బాగి మనోహరి భుజం మీద చెయ్యి వేసి ఒక్కసారిగా తోసేయడంతో మనోహరి కింద పడిపోతుంది. బాగి రాథోడ్ ఇద్దరు కూడా కారులో కూర్చుంటారు. నా కంఠంలో ప్రాణం ఉండగా నేను అమర్కి నిజం చెప్పనివ్వను అంటూ మనోహరి కారుకి అడ్డగా నిలబడుతుంది. దాంతో సరస్వతి మేడం మనోహరిని పక్కకు లాగేసి, మీరు వెళ్ళండి మేడం, ఈ నీచురాలి గురించి ఈరోజేసరికి తెలియాలి అని చెప్పి అంటూ ఉంటే భాగీరాథోడు ఇద్దరు కూడా స్పీడ్గా కారులో ఇంటికి వెళ్తూ ఉంటారు. ఇకప్పుడు మనోహరి, నా గురించే నిజం చెప్తావా, నీ సంగతి తర్వాత చెప్తాను అంటూ సరస్వతి మేడంకి వార్నింగ్ ఇస్తూ తను కూడా మరొక కారులో స్పీడ్గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ రాథోడ్ వాళ్ళను ఫాలో అవుతూ ఉంటుంది. ఇక అలా బాగి రాథోడ్ ఇద్దరు కూడా ముందుగానే ఇంటికి చేరుకుంటారు. బాగి రాథోడ్ ఇద్దరు కూడా పరిగెత్తుకుంటూ అమర్ దగ్గరికి వస్తూ ఉంటే, అమర్ చాలా సీరియస్గా సోఫాలో కూర్చొని ఆరు చావుకి కారణమైన వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. బాగి అమర్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి ఆయాసపడుతూ ఉంటే, ఏమైంది బాగి, ఎందుకు ఇలా ఆయాసపడుతున్నావని చెప్పి అమర్ అడుగుతూ ఉంటాడు. ఇక దాంతో బాగి, ఏమండి మీతో నేను ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అని అంటూ ఉంటే, అప్పుడు అమర్, ముందు నువ్వు ఇలా కూర్చో బాగి, కాస్త వాటర్ తాగి ఆ తర్వాత ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పు అని అమర్ బాగీకి వాటర్ ఇస్తూ ఉంటాడు. ఇక ఇంతలో మనోహరి కూడా వెనకాలే పరుగున ఇంట్లోకి వస్తుంది. చెప్పు బాగి, ఏం చెప్పాలనుకుంటున్నావో ఇప్పుడు చెప్పు అని అమర్ అంటూ ఉంటాడు. దాంతో మనోహరి, బాగి ఏం చెప్పాలనుకుంటుందంటే, మనం 6 అస్థికలు నదిలో కలుపుదామని అనుకుంటున్నాం కదా అమర్, ఆ విషయం గురించే బాగి నీతో చెప్పాలనుకుంటుంది అని చెప్పి అంటూ ఉంటే, ఇకప్పుడు బాగి అది కాదండి అని చెప్పి అమర్కి మనోహరి గురించి నిజం చెబుతూ, ఇప్పటి వరకు 6 ఒక్క ఫోటోని నేను చూడలేదు, 6 ఒక్క ఫోటో చూసిన తర్వాత అప్పుడు ఈ మనోహరి నిజస్వరూపం గురించి ఆయనకు చెప్పేస్తాను అని చెప్పి రాథోడ్, ఒక్క నిమిషం అంటూ రాథోడ్ని పక్కకు తీసుకువచ్చి, ఇప్పటి వరకు నేను ఒక్కసారి కూడా 6 ఒక్క ఫోటో చూడలేదు, 6 ఒక్కకు మనోహరి చాలా అన్యాయం చేసింది,
అటువంటిది ఇప్పటి వరకు నేను అక్క ఫోటో చూడకుండా అక్కకు జరిగిన అన్యాయం గురించి ఆయనకు చెప్పడం అస్సలు బాగోదు. ఇప్పుడే నేను అక్క ఫోటో చూడాలి అని చెప్పి బాగి ఆరు ఫోటో ఉన్న గది దగ్గరికి వెళ్తుంది. ఇక అక్కడికి వెళ్ళేసరికి ఆల్రెడీ తలుపులు తెరిచే ఉంటాయి. ఇక దాంతో ఆరు ఫోటోని చూసి బాగి ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. ఏమైంది మిస్ అమ్మ అని చెప్పి రాథోడ్ కంగారు పడిపోతూ అడుగుతూ ఉంటాడు. రాథోడ్, ఇన్ని రోజులు నేను పక్కింటకతో మాట్లాడతానని చెప్తూ ఉంటాను కదా, నేను ఎన్నిసార్లు ఆ పక్కింటకను పరిచయం చేయాలనుకున్నా కూడా మీకెవరికి ఆ పక్కింటక కనిపించలేదని చెప్పారు. ఆ పక్కింటక మరెవరో కాదో ఆరు అక్కే. తను ఇన్ని రోజులు ఆత్మలాగా నాతో మాట్లాడింది, కానీ తను ఆత్మ అన్న విషయం ఇప్పటి వరకు నాకు తెలీదు అని చెప్పి బాగి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. ఇక అప్పుడే రాథోడ్ బాగి ఇద్దరు కూడా అమర్ దగ్గరికి వస్తారు. బాగి, ఏమైంది బాగి, వచ్చిన దగ్గర నుండి చూస్తున్నాను, ఎందుకు ఇలా కంగారు పడిపోతున్నావని అమర్ అడుగుతూ ఉంటాడు. ఇక దాంతో బాగి మనోహరి వైపు చూస్తూ ఉంటే మనోహరి చెప్పొద్దు అన్నట్టుగా బాగికి సైగ చేస్తూ ఉంటుంది. మనోహరికి భయంతో చెమటలు పడుతూ ఉంటాయి. నో, ఎట్టి పరిస్థితులను ఈ బాగి అమర్కి నా గురించి చెప్పడానికి వీల్లేదు అని టెన్షన్ పడిపోతూ ఉంటే ఇక అప్పుడే ఆరు గుప్తా ఇద్దరు కూడా చాటుగా ఉండి బాగిని మనోహరిని చూస్తూ ఉంటారు. గుప్తా గారు, బాగీకి నేను ఆత్మ అన్న నిజం తెలిసిపోయింది గుప్తా గారు అని చెప్పి ఆరు ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. బాలిక, ఇలా నువ్వు బాధపడతావని ఈ విషయం నీతో చెప్పలేదు. నీ సోదరికి ఆ మనోహరి చేసిన కుట్రలతో సహా అన్ని నిజాలు తెలిసిపోయాయి. కేవలం నువ్వు తన సొంత అక్క అన్న నిజం మాత్రమే ఇంకా బయటపడలేదు అని చెప్పి మనం మా లోకానికి వెళ్ళిపోదాం పదపాలిక అని చెప్పి గుప్తా అంటూ ఉంటే, లేదు గుప్తా గారు, బాగి ఆయనకు మనోహరి గురించి చెప్తే ఆయన ఎలా రియాక్ట్ అవుతారో ఏం చేస్తారో చూడాలని ఉంది అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. ఇక అప్పుడు బాగి అమర్తో, ఏవండి, ఇన్ని రోజులు నేను పక్కింటక్కతో మాట్లాడతానని చెప్తూ ఉండేదాన్ని కదా, ఆ పక్కింటక్క మరెవరో కాదండి, ఆరు అక్కే. అక్క ఆత్మలాగా వచ్చి నాతో మాట్లాడిందని చెప్పి బాగి ఏడుస్తూ అమర్కి చెప్తూ ఉంటుంది. అప్పుడు స్వామీజీ చెప్పారు కదా, అక్క ఆత్మ ఇక్కడే ఉందని, అది నిజమే అండి. ప్రతిరోజు కూడా నేను అక్కతో మాట్లాడుతూనే ఉన్నాను అని చెప్పి బాగి అంటూ, అక్క చావుకి కారణం ఎవరో కూడా ఈరోజే నాకు తెలిసిపోయింది. అక్క చావుకి కారణం మరెవరో కాదు, ఈ మనోహరినే అని చెప్పి బాగి అమర్కి అన్ని నిజాలు చెప్తూ ఉంటుంది. అలాగే రణవీర్ మనోహరి ఇద్దరు కూడా భార్యాభర్తలండి. రణవీర్ మనోహరి ఇద్దరూ కలిసే మనల్ని అందరినీ మోసం చేశారు. ఈ మనోహరి మీరు తనని పెళ్లి చూపులు చూడటానికి వచ్చి అక్కను పెళ్లి చేసుకున్నారన్న అక్కసుతో ఇన్ని సంవత్సరాలు ఆ పగని మనసులో పెట్టుకొని అక్కను పొట్టన పెట్టుకుంది. రణవీర్ని పెళ్లి చేసుకుని ఒక బిడ్డను కని తనకు విడాకులిచ్చి మళ్ళీ ఇంట్లో తిష్ట వేసింది. ఎన్నోసార్లు నన్ను పిల్లల్ని చంపాలని చూసింది. ఇటువంటి నీచురాల్ని వదిలిపెట్టకండి అని చెప్పి బాగి అమర్కి చెప్తూ ఉంటుంది. ఇక దాంతో అమర్ కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఆరు అక్క ప్రతిరోజు నాతో మాట్లాడినా కూడా ఏ రోజు కూడా తనే అరుంధతినని నాతో చెప్పలేదండి. తనే అక్క అన్న విషయం నాకు తెలుసుంటే ఎప్పుడో తన చావుకి కారణం ఎవరో నేను అడిగి తెలుసుకునేదాన్ని అని చెప్పి ఇప్పుడే నేను అక్కని మీ దగ్గరికి తీసుకొని వస్తాను అంటూ బాగి లానంతా కూడా ఆరు కోసం వెతుకుతూ ఉంటుంది. తను ఎంతలా వెతికినా కూడా ఎక్కడ ఆరు కనిపించకపోవడంతో అప్పుడు ఆరు గుప్తాతో, గుప్తా గారు, నేను బాగి దగ్గరే ఉన్నాను కదా, మరి ఎందుకు బాగికి నా మాటలు వినిపించడం లేదు, ఎందుకు తనకి నేను కనిపించడం లేదు అని అంటూ ఉంటే, ఎప్పుడైతే నువ్వు ఆత్మ అన్న విషయం తనకు తెలిసిపోయిందో అప్పటి నుండి నువ్వు తనకి కనిపించవు వినిపించవు బాలిక అని చెప్పి గుప్తా ఆరుకి చెప్తూ ఉంటే ఆరు ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది. ఏమండి, నేను చెప్పేది నిజమండి, ఆరు అక్క నాతో మాట్లాడింది అని చెప్పి బాగి అంటూ ఉంటే, బాగి, నేను నీ మాటలు నమ్ముతున్నాను అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఆరు చావుకి కారణమైన ఈ రాక్షసిని ఎట్టి పరిస్థితులను నేను విడిచిపెట్టాను, ఇప్పుడే తనని షూట్ చేసి పడేస్తాను అని చెప్పి అమర్ గన్ తీసుకువచ్చి మనోహరికి గురి పెడుతూ, మనోహరి చెప్పు, ఎందుకు నా ఆరుని నాకు దూరం చేశావో, నా ఇంట్లోనే తిష్ట వేసి కూర్చొని ఇన్ని రోజులు ఎందుకు నువ్వు నన్ను ఇంతలా మోసం చేశావో అని చెప్పి అమర్ మనోహరికి
గన్ గురి పెట్టడంతో ఇకప్పుడు మనోహరి అమర్ కాలు పట్టుకొని, ప్లీజ్ అమర్, నన్ను క్షమించు, ఇదంతా కూడా నేను నీ కోసమే చేశాను. నేను నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను అమర్. అటువంటి నిన్ను ఆరు నాకు దూరం చేసేసరికి నేను తట్టుకోలేకపోయాను. పెళ్ళైన తర్వాత ఆరు నీతో సంతోషంగా ఉండడం, నీతో పిల్లల్ని కనడం, ఇదంతా కూడా నేను భరించలేకపోయాను. ఒకవేళ ఆరు నిన్ను పెళ్లి చేసుకోకపోయి ఉండుంటే ఆ సంతోషం అంతా కూడా నాకే దక్కేది కదా. అందుకే నేను ఆ కోపంతోనే ఆరుని చంపేశాను. ప్లీజ్ అమర్, నన్ను క్షమించు, నేను ఇదంతా చేసింది నీకోసమే అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. లేదు మనోహరి, ఇంత చేసిన నిన్ను నేను ఎట్టి పరిస్థితుల్లోనూ బతకనివ్వను అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఇక దాంతో మనోహరి, ప్లీజ్ అమర్, దయచేసి నన్ను షూట్ చేయొద్దు అని బతిమలాడుతూ ఉంటుంది. ఏవండి, ఇటువంటి రాక్షసిని వదిలిపెట్టకండి అని చెప్పి బాగి అంటూ ఉంటే అమర్ తనని షూట్ చేయబోతూ ఉంటే అప్పుడు మనోహరి, అమర్, నేను నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను. అటువంటి నీ చేతుల్లో నేను చచ్చిపోవడానికి ఏమాత్రం ఇష్టపడడం లేదు. నేను చేసిన పాపానికి నాకు నేనే శిక్ష వేసుకుంటాను అంటూ అమర్ చేతిలో ఉన్న గన్ లాక్కొని తనని తాను షూట్ చేసుకుంటుంది. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో అమర్, ఈ జన్మలో నువ్వు నాకు సొంతం అవ్వలేదు, కానీ నేను ఆత్మగా అయినా సరే నిన్ను నేను విడిచిపెట్టాను. వచ్చే జన్మలో అయినా సరే నేను నిన్ను ఖచ్చితంగా సాధించుకొని తీరుతాను అని చెప్పి మనోహరి తనని తాను షూట్ చేసుకొని ప్రాణాలు విడిచేస్తుంది. ఇక ఆ విధంగా మనోహరి కథ సుఖాంతమవుతుంది. ఆ బాలిక చేసిన తప్పుకి ఆ బాలికే శిక్ష వేసుకుంది. పద బాలిక, నిన్ను మా లోకానికి తీసుకువెళ్తాను. మంచి రోజు చూసి నిన్ను నీ సోదరి గర్భంలోకి ప్రవేశపెడతాను అని చెప్పి గుప్తా ఆరుని యమలోకానికి తీసుకొని వెళ్తాడు. ఇక ఆరు అస్థికలను ఇంట్లో వాళ్ళందరూ కలిసి నదిలో కలుపుతారు. ఆరు అస్థికలు నదిలో కలిపిన రోజే బాగి కళ్ళు తిరిగి పడిపోతుంది. ఇక డాక్టర్ బాగి ప్రెగ్నెంట్ అని చెప్పడంతో ఆరు బాగి కడుపున పుట్టబోతుందని చెప్పి ఇంట్లో వాళ్ళందరూ కూడా ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటారు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.